కానీ ఇక్కడికి వచ్చిన దీంట్లో ఈ ఈ మీ వెబ్ సిరీస్ లో ఛాలెంజ్ అనొచ్చు మీరు. ఛాలెంజ్ యాక్టివ్ క్యారెక్టర్స్ ఇన్ ద లాస్ట్ అంటే రామారావు తెలుగుదేశం పెట్టిన నాటి దగ్గర నుంచే మొత్తం మార్పులు చేర్పులు రాజకీయంగా వచ్చేసాయి. అంతవరకు అనామకులుగా ఉన్న వాళ్ళు కూడా అందరూ రాజకీయంగా ఎదిగారు, గుర్తింపు తెచ్చుకున్నారు రామారావు సారథ్యంలో. అక్కడి నుంచే కదా మలుపులన్నీ. అంతకు ముందు అంతా ఏముంది ఇప్పుడు? సో అక్కడి నుంచి ప్రతిదీ అందరికీ తెలుసు. రామారావు మేడ్ పాలిటిక్స్ టు ది యూటిలిటీ ఆఫ్ ది పబ్లిక్. అందరికి చదువుకున్న వాడికి ప్రాబ్లీ అప్పటి వరకు ఉన్న ఒక చిన్న నిర్లిప్తత అనేది కొంచెం పోయి ఆ ప్రపంచాన్ని ఒక ఇద్దరు యంగ్ ఆస్పైరింగ్ లీడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడడం చాలా అందంగా ఉంది కదండి. బాగుంది. సడన్ టర్న్ ఆఫ్ ఈవెంట్, దట్స్ వాట్ ఎక్సైటెడ్ మీ యాక్చువల్లీ. లైక్ ఐ వాంట్ టు సీ ద వరల్డ్ బిఫోర్ దోస్ కైండ్ ఆఫ్ టర్నింగ్ పాయింట్స్. ఆ ప్రపంచాన్ని, ఆ వరల్డ్లోకి ఏళ్ల కళ్ళతో గ్రౌండ్ లెవెల్ నుంచి చూడాలనిపించింది. కానీ మీరు బాగా ఆర్టికులేటెడ్గా చెప్తున్నారు, కానీ మీ ట్రైలర్లో ఏముంది? మీ ట్రైలర్లో నువ్వు చేసింది మామను వెన్నుపోటు పొడిచేవు అన్నది నేను జీవితాంతం ఒక ఆయుధంగా వాడుకుంటానని చెప్పిన మాట ఉంది. అవును, రాజశేఖర రెడ్డి గారి డైలాగ్ అది. అవును, మీరు రాజశేఖర రెడ్డి గారి డైలాగ్ అని నేను ఫిక్స్ చేసి రెడ్డి గారి డైలాగ్ కాదండి, రామిరెడ్డి డైలాగ్ నేను అనట్లా. మీరు మీ అన్న డైలాగ్ నేను రిపీట్ చేస్తున్నా కదా. అంటే ఏంటి ఇప్పుడు? అది 100% ఆ ఫోన్ కాలే జరిగి ఉండదు వాళ్ళిద్దరి మధ్య. నేనైతే మీరు పెట్టండి అన్నారనుకోండి, యాజ్ నేనే కదా కథ రాశాను, ఏమండి ఇది నిజమా అబద్ధం అంటే నిజంగా జరిగి ఉంటుంది అనుకుంటున్నారా వాళ్ళిద్దరి మధ్య ఆ సిచ్యువేషన్లో, అలాంటి సిచ్యువేషన్లో ఒక కన్వర్సేషన్ కమ్యూనికేషన్ జరిగి ఉంటుందా అంటే నా దగ్గర 100 రూపాయలు ఉంటే నేను ఆ 100 రూపాయలు జరగలేదనే పెడతాను. సో నా ఆ ఒక్క ఇన్సిడెంటే మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే నేను ఒక ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాలంటే ప్రస్తుతం రైవల్స్ స్టిల్ ఒక చిన్న కనెక్ట్ కావాలి ఫ్రెండ్స్తో. అంటే ఎప్పుడు అవుతుంది, నేను మునిగిపోతున్నప్పుడు కనిపిస్తాడు. ఓకే ఫైన్, ఫర్గెట్ అబౌట్ అవర్ ఎనిమాసిటీ. ప్రజెంట్ మాట్లాడుతుంటారు, అట్ ద సేమ్ టైం ఒక పాస్ట్ కనెక్ట్ ఉంటుంది వాళ్ళందరి మధ్య. సో ద వే ఇట్ క్లోజెస్ ఆల్సో 100% కరెక్ట్. సో అది చాలా మిస్ఇంటర్ప్రిట్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే మీరు చూసింది ఇంతే కాబట్టి మీకు మొత్తం షో చూసినప్పుడు వచ్చేసి దాని పర్పస్ ఏంటో అర్థమవుతుంది. సో బేసిక్లీ ఇప్పుడు లాస్ట్ లో అది గుర్తొస్తుంది అన్నది, రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ మిస్ అయిపోయినప్పుడు ఎక్కువ సార్లు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. అవునా? ఎమోషన్. ఎస్, ఆయనే 3 సార్లు 4 సార్లు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు. అంటే ఏమైనా ట్రేస్ తెలిసిందా? మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు కొంచెం కలిచమరు వెళ్తున్నాయి. ఎస్, జరిగింది. అది జరిగింది. వాళ్ళు ఎక్కడైనా మామూలుగా అసెంబ్లీలో ఎప్పుడైనా కలిసినప్పుడు బయట చాలా సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. చాలా సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. అగైన్ మీకు చెప్పాలంటే నా ఇంటెన్షన్ ఏంటంటే రెస్పెక్ట్ఫుల్ రైవల్రీ. అప్పుడు అసెంబ్లీ కూడా ఎలా ఉండేదండి, మంచి పోటీగా ఉండేది. దట్స్ గుడ్, ఇట్స్ స్పోర్ట్. పాలిటిక్స్ ఇస్ స్పోర్ట్. అదేదో కమర్షియల్ సినిమా చూసినట్టు చూసి అసెంబ్లీ సెషన్స్. అదే నా ఉద్దేశం కూడా ఏంటంటే, కానీ సారీ మీరు చెప్పాలి నన్ను తిడతారు లేకపోతే అని చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. లేదు, నాకు మీరు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చెప్తున్నారు. అక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు చేసిన దాంట్లో రామారావు ఎపిసోడ్తో ఓపెన్ చేశారు మీరు. ఆ రోజు ట్యాంక్ బండ్ దగ్గర వైస్రాయ్ హోటల్లో రామారావు గారి ఎపిసోడ్ కాదండి సార్. మీరు ఎంత అబద్ధంగా అంటే జనాల్ని మోసం చేయాలి, సమస్య వస్తుంది. నేను మోసం చేయాలనుకోవట్లా. ఏమంటున్నానంటే నా కల్పనని నిజమని నమ్మొద్దు అంటున్నాను నేను. అది అందువల్ల మీరు డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే మీ నిజంగా జరిగినవి అన్నీ ఉండవు నా నిజాలు. కొన్ని నిజాలు కనిపించవచ్చు నా కల్పనలో. అందుకని ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, నేను చెప్పేది నిజమని నేను చెప్పినప్పుడు ఐఎమ్ అకౌంటబుల్. అవును, ఇమ్మీడియట్లీ దట్ ఫోన్ కాల్ ఇట్స్ నెవర్ హ్యాపెండ్. నేనే చెప్తున్నాను కదా మీకు, అది మీ క్రియేషన్. అది ఆ మాత్రం. నా ఇంటెంట్ ఏంటి, ఓపెనింగ్ సీక్వెన్సే వన్స్ అపాన్ ఫ్రెండ్స్ ప్రజెంట్ రైవల్స్, దిస్ ఇస్ దేర్ స్టోరీ అని నేను చెప్పేయాలి కదా. నాకు రాజమౌళి గారి స్టైల్ ఇష్టం. ఆయన ఓపెన్గా కథ చెప్పేసి సినిమా చూపిస్తారు మీకు. అవును, రైట్. ఐ లైక్ దట్. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ దట్. మీరు చక్కగా సాయి కుమార్ గారు, ఎన్టీ రామారావు గెటప్, అక్కడ
రామారావు సాయి కుమార్ గారు మామూలుగానే ఎన్టీఆర్ గారు లాగా ఉంటారు కొంచెం. కాదు కదా, విగ్గు గల్లా మీరు తయారు చేయడం కూడా అలా తయారు చేశారు ఆయన. లేదండి, రామారావు విగ్గు, రామారావు కళ్ళద్దాలు. ఆయనకి పంచావి వేస్తే అలా కనిపిస్తారు. ఆయన మామూలుగానే నాకు కొంచెం ఎన్టీఆర్ గారి గంభీరం కనిపిస్తుంటుంది ఆయన దగ్గర. ఇది మామూలు వేరే క్యారెక్టర్స్ లో కూడా అదే నిండుతాను. నేనే కదండి ప్రస్థానం చేసింది ఆయనతో. ప్రస్థానం, ఆటోనాడు సూర్య, ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ఆయన వాయిస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం సిమిలారిటీస్ కనిపిస్తుంటాయి. ఓకే. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అగైన్ నేను ఒక క్యారెక్టర్ రాసినప్పుడు యాక్చువల్గా సమ్ ఆఫ్ దెమ్ ఐ లీవ్ ఇట్ టు ద యాక్టర్స్ ఇంటర్ప్రిటేషన్ ఆల్సో. లైక్ కొంత యాక్టర్స్ రీసెర్చ్ నుంచి కూడా వస్తుంది. అది నాకు ఎగ్జైటింగ్గా ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఎగ్జైటింగ్ అనిపించింది. అంటే దాంతో ట్రావెల్ చేస్తాను. అదేలేండి, మీరు చాలా గడుసుగా ఏం చేస్తున్నారంటే మీ ట్రైలర్లో ఇది రాజశేఖర రెడ్డి క్యారెక్టరు అండ్ ఇక వ్యవసాయం దగ్గరికి వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి వ్యవసాయాన్ని మించిన చదువు లేదు అని చెప్పి ఒక డైలాగు. వ్యవసాయం అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. ఆయన సమాధి నుంచి ఇసుకని తీసుకెళ్ళి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో పంట పొలాల్లో సమాధి నుంచి తీసుకెళ్ళి మట్టి జల్లుకున్నారు రైతులు. సో మీరు ఆ ఐడెంటిఫికేషన్ అక్కడ ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇది తెలీదు, మీరు ఇప్పుడు చెప్తున్నారు చూడండి, అది అసలు నాకు తెలీదు. ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ అది కూడా. నేను చెప్తాను నా ఊహ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తాను. జనరల్గా లీడర్షిప్స్ అంటే వాళ్ళు మన జీవితాలకు ఏవో ఒకటి చేసినవి ఉండాలి కదా. నేను ఒక ఆస్పైరింగ్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ ఆ లైఫ్ని చూద్దాం అనుకుని ఇమాజిన్ చేసుకుని రాసుకున్న ప్రాసెస్లో నేను ఫిక్స్ అయిందంటే ఏంటంటే వి విల్ డివైడ్ దేర్ ఇంపాక్ట్ ఇంటూ 2 halves. 2 సగాలుగా చూద్దాం. ఇద్దరిని కలిపితే ఇది ఒక కంప్లీట్ బొమ్మ అన్నట్టు చూద్దాం. Like one saw the one side of, like one saw the rural side, probably the other one saw the urban side. Both are needed. And that's how I kind of attributed their impact or influence. అంటే ఒకరు మిస్ అయింది ఇంకొకరు ఫిల్ చేశారు అని చూడాలనుకున్నాను. దట్ ఈస్ హౌ ఐ పేడ్, ఐ ట్రీటెడ్ దెమ్ రెస్పెక్ట్ఫుల్లీ. ఏం మిస్ అయింది, ఎవరు వీళ్ళు మిస్ అయింది, ఆయన ఏం ఫిల్ చేశాడు? నా క్యారెక్టర్స్లో ఏంటంటే వన్ క్యారెక్టర్ గోస్ ఆఫ్టర్ లైక్ రన్నింగ్ అవే ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్, అర్బన్ డెవలప్మెంట్. ఈ అవుట్లుక్లో తన జర్నీ రూట్స్ నుంచి అలా ఎదుగుతుంది. ఐటీ వరల్డ్ లో ద అదర్ క్యారెక్టర్ హూ ఇస్ ఆల్సో ఎడ్యుకేటెడ్ బట్ లుక్డ్ ఇన్ టు agriculture, villages, rural side, and they both gave us, ఒక 50 రూపాయలు ఇస్తే ఒక 50 రూపాయలు ఇచ్చారు మనకి అనే ఒక ఎమోషన్ నాకు బేసిక్గా, రైట్? సో విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అండ్ డివోషన్ ఫర్ ద ఇంపాక్ట్స్, పీపుల్ మై హేట్. మనం పిచ్చిగా ఒకరిని ప్రేమిస్తే యూ డోంట్ నీడ్ టు హేట్ ద అదర్ పర్సన్. దట్స్ మై ఐడియా, రైట్? యువర్ ప్రేమ షుడ్ నాట్ బి రీజన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్. అదేలేండి, ఒకళ్ళ మీద ద్వేషం పెంచుకోవడానికి ఇంకోళ్ళ మీద ప్రేమ కారణం కాకూడదు. అప్పుడు ఈ ప్రేమ కూడా అర్థం ఉంది. ఇన్ఫాక్ట్ రియల్ లైఫ్ లో లవ్ స్టోరీ ఇదైతే అబ్సల్యూట్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అదే అన్నాడు, ఇట్స్ లుకింగ్ లైక్ ఎన్ ఇంట్రీగింగ్ లవ్ స్టోరీ అనేది. ఓకే, యా, అంటే ఇప్పుడు నేను అనేది ఇప్పుడు లవ్ స్టోరీని, లవ్ ని సెక్షువల్ గా చూడకూడదు మీరు. No. Love is a greater emotion. Sex is something else. కాబట్టి some other emotions. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉన్నది కూడా ఒక ఫ్రెండ్షిప్ అనే ఒక లవ్ స్టోరీ, రైట్? అదే. సో pretty much అదే, లైక్ there is that connect ఉంటుంది చూడండి. బట్ వాళ్ళిద్దరూ అదర్ దెన్ దట్ ఇన్సిడెంట్, రాజశేఖర రెడ్డి గారు మిస్ అయిన తర్వాత, హెలికాప్టర్ మిస్ అయిన తర్వాత ఆయన 3 సార్లు అక్కడికి రావడం మినహాయించి, లేకపోతే ఎప్పుడో వరండాల్లోని అసెంబ్లీలో కూర్చుని మాట్లాడుకోవడాలు తప్పితే తక్కువ టైం అంతా కూడా వాళ్ళు ఒక రైవల్స్, పొలిటికల్ రైవల్స్. సో దానిలో మీరు ఏ రకంగా మీరు క్రియేట్ చేశారు అంతా కూడా అది ఫాల్స్హుడ్ అవడానికి అవకాశం లేదా? ఫాల్స్హుడ్ అంటున్నాను నేను. ఫాల్స్హుడ్ కాదండి, నేను ఫస్ట్ నుంచే నేను చెప్పేది అబద్ధం చెప్తుంటే మీతో. అబద్ధం అదేలేండి, వినడానికి ఫాల్స్హుడ్ అనేది నేను ఒక అందమైన అబద్ధాన్ని చెక్కుతున్నా, ఒక అందమైన అబద్ధాన్ని సృష్టించా, ఆ అందాన్ని చూడండి అంటున్నాను నేను. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.